ఆరోపణలు చూస్తుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇన్ని సంవత్సరాలు మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ తెలంగాణను పరిపాలించింది మాకు సంబంధం లేదు. ఇప్పుడే కొత్త అధికారంలో వచ్చిన కనుక అటు దాదాపు 70 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే ఈ మొత్తం కూడా మాకు ఏం సంబంధం లేదు. గత ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు. ఈరోజే మేము వచ్చినట్లు మాట్లాడినట్లు వాళ్ళని తెలంగాణ ఆగం కావడానికి కారణం ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు? ఏ పార్టీ పరిపాలించింది? ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెండు పార్టీలు ప్రధానంగా అనేక సంవత్సరాలు. అత్యంత ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెస్ కూటమి. దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు మీ పరిపాలనలో తెలంగాణ వచ్చే ముందు కూడా అప్పుడున్నటువంటి మా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కూడా టేక్ ఓవర్ చేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే తీసుకున్నది కూడా. మరి ఆనాడు మా పాలమూరు పరిస్థితి ఏముండే? ఈ దేశంలో కరువు జిల్లాలంటే తెలంగాణలో అత్యంత కరువు ఏంటంటే పాలమూరు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నుంచి ఎవడైనా అప్పు ఇవ్వడానికి వస్తే ఇగో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇట్లుంది అని చూపించడానికి ఎవరైతే దిక్కు అంటే మా పాలమూరే దిక్కు. ప్రపంచ బ్యాంకు నుంచి ఎవడొచ్చినా పాలమూరు చూపించాలి. ప్రపంచం నుంచి ఎవడొచ్చినా కానీ ఇగో మాది ఇట్లుంది అప్పు అడగాలంటే మా మహబూబ్నగర్ చూడాల్సిందే, పాలమూరు గురించి అడగాల్సిందే. అత్యంత చదువులో వెనుకబడినటువంటి కూడా ఈ దేశంలో మా మహబూబ్నగర్ పాలమూరే. నిరక్షరాస్యతల పాలమూరే. వలసలు పోవడంలో దేశంలో నెంబర్ 1. 14 లక్షల జనాభా వలస పోవడానికి కారణం మీరు కాదా? ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పాలమూరు పేరు తెచ్చుకోవడానికి మీరు కాదా కారణం? ఎవరు ఎక్కువ అధికారంలో ఉంటారో ఈ ప్రాంతాన్ని ఎవరు ఎక్కువ అధికారంలో ఉండి పరిపాలిస్తారో వాళ్ళు కారణం. పరిపాలించి మంత్రులుగా ఉన్న మీరు మీ ప్రభుత్వంలో పాలమూరుకు చేసింది ఏమి? ఏ ఊర్లో చూసినా బొంబాయి బస్సులు, కలకత్తా బస్సులు, దుబాయ్ ఎయిర్పోర్ట్లో చూస్తే సగం దుబాయ్ పాలమూరు వలసలే. ఈ దేశంలో ఎక్కడ బిల్డింగ్ కట్టాలన్నా ఇలా జేసీబీలు వచ్చినాయి. ఆనాడు గడ్డపార తీసుకొని, సరికపార తీసుకొని, గంప తీసుకొని నెత్తిన పెట్టుకొని పోయేది. ఎక్కడ గుంతలు తీసినా, కాలువలు తవ్వినా, పునాదులు తీసినా అవి పాలమూరువే, పాలమూరు బతుకులే. 14 లక్షలు వలస పోవడానికి కారణం మీరు కాదా? తెలంగాణ జెండా ఎత్తుకోగానే శిలాపాలకాలకు పరిమితమై తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నంలో భాగంగా ఆనాడు చేసిన కుట్రలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదా? కేసీఆర్ జెండా ఎత్తుకోగానే ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడల్లా ఒక శిలాపలకం. నిజంగా మీరు పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో కనీసం ఒక 2-3 టీఎంసీల రిజర్వాయర్ అని ఎక్కడైనా ఉందా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో నిజంగా పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలంటే వర్షాకాలం నీళ్ళు తోడు వేసుకోవాలా? మరి తోడిన నీళ్లు, లిఫ్ట్ చేసిన నీళ్లు దోషిలో పోసుకోవాలన్నా, కుండలో పోసుకోవాలన్నా? అంటే పాలమూరుకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కాదు అక్కడ. కేవలం మోసం చేయాలి. ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతుంటే కూడా కపట నాటకం ఆడిని తప్ప పాలమూరు బాగు చేయాలని ప్రయత్నం చేయాల. భీమా కానీ,
నెట్టెంపాడు కానీ కల్లకుర్తి కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎండగట్టింది, ప్రాజెక్టులన్నీ కూడా మూలకు పడేసింది, పేరు పెండింగ్ ప్రాజెక్టులనే పేరు పెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్ని ఆకలి చావులు, ఎన్ని రైతుల ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, చిన్న చిన్న కులాల వృత్తులు సర్వనాశనమైంది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి అత్యధిక భాగం పరిపాలించినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు తెలంగాణ వచ్చినందుకే పాలమూరు ప్రాజెక్టులు అనేవి పరుగులు పడ్డాయి. పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం, జలాశయాలను పెంచుకున్నాం, రిజర్వాయర్లని కట్టించుకున్నాం, వలసలు బంద్ అయినాయి. మీకు మేము పాదయాత్ర చేస్తున్నామని మీరు పాదయాత్ర చేయడమని కాదు, మేము ప్రాజెక్టుల సందర్శనని మీరు ప్రాజెక్టుల సందర్శనని కాదు, పని మీద పోటీ పడండి. మేము ఎన్ని నిధులు ఇచ్చినామో డబ్బులు ఇవ్వండి, మేము ఎన్ని నిధులు ఖర్చు పెట్టినామో అంతకన్నా ఎక్కువ నిధులు మీరు పాలమూరుకు నిధులు ఖర్చు పెట్టండి. మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో మిగిలిన పనులు మీరు కంప్లీట్ చేయండి. ఏదుల, ఒట్టెం, కరివేన, ఉదండాపూర్ మొత్తం దాదాపు 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. లక్ష్మీదేవిపల్లి తప్ప నార్లాపూర్ నుంచి మొదలుకుంటే మీరు మిగిలిపోయిన లక్ష్మీదేవిపల్లిని మీరు స్టార్ట్ చేయండి, మేము సంతోషపడతాం. ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వండి, మేము సంతోషపడతాం. మేము పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినామని చెప్పుకుంటున్నాం కదా, మీరు మిగిలిపోయిన పనులు మేము కంప్లీట్ చేసి 5 నెలల్లో నీళ్ళు ఇచ్చినాం చెప్పుకోండి, అది సంతోషంగా ఉంటుంది. నిజంగా పాలమూరు బాగు చేయాలంటే పోటీ యాత్రలు కాదు, పోటీ పనులు చేయండి. విమర్శలకు మళ్ళీ విమర్శించడం కాదు, ఆత్మవిమర్శ చేసుకోండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి బాగు చేయడానికి ప్రయత్నం చేయండి. కేవలం ప్రజలను మనం ఇగో వాళ్ళు యాత్ర చేస్తుండ్రు, మనం యాత్ర చేస్తే మైండ్ డైవర్ట్ అయితే అట్లా కాదండి. మీరు మమ్మల్ని రమ్మండి, మేము అందరం వస్తాం. మేమందరం ఎమ్మెల్యే, మాజీ శాసనసభలో అందరం వస్తాం. మేము రివ్యూ పెట్టండి, అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టండి. ఇలా మేము వెళ్తున్నామంటే మీరు కుంగిపోయిన పిల్లలను మరమ్మతు చేస్తలేరు, కేవలం ఇది అట్లే పెట్టి గవర్నమెంట్లో బదనాం చేయాలని ప్లాన్ తప్ప వేరేం లేదు. అది కాదు మనకు తెలంగాణ కావాల్సింది, దాని గురించి కాదు తెలంగాణ తెచ్చుకున్నది. మీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు, మేము 10 ఏళ్ళు చేసినాం, మీకు మాకన్నా బాగు చేస్తారని మీకు అధికారం ఇచ్చిర్రు. మీరు మాకన్నా బాగు చేస్తారని అధికారం ఇచ్చినప్పుడు బాగు చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల తెలంగాణ నష్టం, పాలమూరు నష్టం తప్ప ఒరిగేది ఏం లేదు. అక్కడ సకాలంలో మీరు మరమ్మతు చేయకపోతే కుంగిపోతుంది, దానివల్ల ఎవరు నష్టం? కాంట్రాక్ట్ ఇచ్చిన ఎల్ఎన్టీ కంపెనీ, ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద వర్క్స్ అన్ని కూడా వాళ్ళకే ఇస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో లోపాలు జరుగుతుంటాయి అక్కడక్కడ. ఆ లోపాలు మళ్ళీ మీరు సరి చేయండి. కుంగిపోయిన పిల్లలను ఎట్లా బాగు చేయాలని ప్రయత్నం చేయండి. మీరు ఇంకా బ్రహ్మాండంగా చేయండి. మేము యాత్ర పోతున్నాం, మీరు బంధనం చేసిండ్రు, మేము కూడా చూస్తామని పోతున్నాం. తొందరగా చేయడానికి అవకాశం చేస్తారని మేము పోతున్నాం. మీరు మేము పని చేయలేదని పోతున్నారా? ప్రాజెక్టు కట్టలేదని పోతున్నారా? కట్టిందని చెప్తున్నారు, చూద్దామని పోతున్నారా? దేనికి పోతున్నారో చెప్పండి. సరే, వెళ్ళేటప్పుడు కనీసం ఇరిగేషన్ మంత్రి గారిని తీసుకెళ్ళండి. మీరు చూడండి, 5 రిజర్వాయర్లు చూడండి. ఒకవేళ మమ్మల్ని తీసుకుపోవడానికి మీకు ఇష్టం లేకపోతే మీరు 5 రిజర్వాయర్లు చూడండి. ప్రతి రిజర్వాయర్ దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టండి. ప్రతి రిజర్వాయర్ ఎంత పని అయింది ఆ రివ్యూ మీటింగ్లో ప్రెస్ ముందర అడగండి, అధికారులను అడగండి, ఇంకా ఎంత పని కావాలో అడగండి, మిగిలిన పని ఎట్లా చేయాలని చెప్పి ప్లాన్ చేయండి. దానికి పాలమూరు ప్రజలు హర్షిస్తారు. కానీ
మేము యాత్ర చేస్తున్నామని చెప్పి మీరు యాత్ర చేయడము, మేము పోతున్నామని మేము పోవడము ఈ కొట్లాట కాదు. తెలంగాణ ప్రజలు తెలియదా? ఆర్టీఎస్ తూములు బద్దలు కొడతామంటే బిడ్డ అన్నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. ఇదే కేసీఆర్ గారు బిడ్డ ఎట్లా తూములు బద్దలు కొట్టని సుంకేసులు పేల్చేస్తామని చెప్పిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి ఆ ప్రాంత నాయకులు మాట్లాడితే, రాయలసీమ ప్రాంత నాయకులు మాట్లాడితే, మీరు ఇది బద్దలు కొడితే పైన పేల్చేస్తామని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ కాదా? జోగులాంబ నుంచి పాదయాత్ర చేసింది కేసీఆర్ కాదా? పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు కాదా? వలసలు బంద్ అయింది, దానికి కారణం కేసీఆర్ గారు కాదా? ఈరోజు పత్తిలో పనిచేయడానికి, పత్తి చేనులో పనిచేయడానికి, పల్లి చేనులో పనిచేయడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తున్న మాటలు వాస్తవం కదా? వేలాది మంది, లక్షల మంది బతుకుదేరు గురించి వేరే రాష్ట్రాలకు పోయినా, వేరే దేశాలకు పోయినాం. కానీ ఇవాళ ఇదే పాలమూరుకు బతకడానికి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మాట వాస్తవం కదా? వేల మంది ఇవాళ పనులు వస్తున్నా సరిపోవట్లేదంటే ఆ పంటలు పండడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? 2014 కన్నా ముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పంటలు ఎంత? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 14 సంవత్సరాలు ఇప్పుడు పంటలు ఎంత? దాని మీద మీరు పోటీ పెట్టండి. దానికన్నా మీరు ఇంకా రెట్టింపు చేయండి. ఆ రోజు చెరువులో నిర్వహణ శాతం ఎంత? వాటర్ రిజర్వాయర్లది 2014 కన్నా ముందు ఎంత, ఇప్పుడు ఎంత? దానికన్నా మీరు ఎక్కువ చేయండి. మేము ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, ఎంత వాటర్ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పైకి పెరిగింది. మీరు దానికన్నా 10 అంతలు చేసి గ్రౌండ్ వాటర్ ఇంకా పైకి లేపండి. దాని మీద మీరు పోటీ పడండి. నిరక్షరాస్యతలో లాస్ట్ డే కొంతవరకు తీసుకొచ్చినాం. మీరు దాని మీద పోటీపడి, విద్య మీద పోటీపడి ఇంకా చేయండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కళాశాల లేకుండే, ఇవాళ 5 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. మీరు 5 మెడికల్ కళాశాలలు మేము చేస్తే మీరు 5 ఇంజనీరింగ్ కాలేజీలు చేయండి. దానికి పోటీ పెట్టుకుందాం. ఇలా ఎన్ని మాటలు అన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయండి. ఇలా ప్రతి గ్రామంలో నీళ్ళు తాగుతున్నారా? బిందె మీద బిందె పెట్టుకొని పోయి కిలోమీటర్ల కొద్ది పోయి నీళ్ళు తెచ్చుకునేది కదా. ఇలా పరిస్థితి ఉందా? ఏ తాండలోనైనా కనీసం సింగిల్ బోరునైనా ఆ రోజు, ఏ తాండకైనా అంబులెన్స్ పోయే పరిస్థితి ఉండేనా ఆ రోజు? ఈ 10 సంవత్సరాల్లో ఒక్క తాండలో రోడ్డు లేని తాండ ఉందా? నీళ్లు కానీ నల్లరాని తాండ ఉందా? ఎస్సీ బస్తీలలో ఊరు బయట బోర్ వేసి కొట్టుకొని అని చెప్తుండ్రి. ఇలా పరిస్థితి ఉందా? ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ధనికుడైనా అందరం ఒకే నీళ్ళు తాగుతున్నమాట వాస్తవం కదా? ఆ రోజు డబ్బున్నోడు నీళ్ళు కొనుక్కొని ఆరో ప్లాంట్ నుంచి వాటర్ వచ్చేటివి బిస్లరీ వాటర్ తెచ్చుకొని తాగేది. పేదోడు మురికి నీళ్ళు వదిలేసుకొని కాగబెట్టుకొని తాగిన పరిస్థితి ఉండేది. మరి ఈరోజు అందరికీ ఒకే నీళ్ళు ఇచ్చినటువంటి మాట కేసీఆర్ ప్రభుత్వం కదా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ పరిస్థితి ఉందా? నా నియోజకవర్గంలో గతంలో మహబూబ్నగర్లో టౌన్ హెడ్ క్వార్టర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే మాట వాస్తవం కదా? ఈరోజు ఆ పరిస్థితి ఉందా? వాటర్ ట్యాంకర్లతో బాయిల ఓపెన్ వెల్లో నీళ్ళు పోసి ఓపెన్ వెల్ నుంచి మోటార్లు పెట్టి నల్లలకు ఇచ్చినమాట వాస్తవం కాదా? ఇలా పరిస్థితి ఉందా? ఇలా మీరు చేస్తారని మీరు మాటలు విని, మీ వాగ్దానాలు విని ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కన్నా ఇంకా బ్రహ్మాండంగా చేస్తారంటే మీకు అవకాశం ఇచ్చారు. ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇంకా మీ చేతిలో అధికారం వచ్చి మీరు కూర్చున్న తర్వాత కూడా అధికారంలో రాకపోతే వేరు, రావడానికి మీరు ఎన్నో చెప్పారు. వచ్చినాక అవకాశాన్ని ప్రజలు మీకు ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు, ఏం చెప్తే అవకాశం ఇచ్చిండ్రు, ఆ చెప్పిన దానిపై దృష్టి పెట్టాలి. కానీ ఈ రకమైనటువంటి తెలంగాణ కోసం దేశంలో అనేక రాష్ట్రాల పరిస్థితి వేరు.
తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణ లాంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ లేదు. తెలంగాణ లాంటి కలయిక, రెండు రాష్ట్రాలు కలపడము, ధనిక రాష్ట్రమైనటువంటి ఆనాటి ఈ ప్రాంతాన్ని కలిపి దివాలా దించి అన్నిట్లో అణచివేసి అన్నిట్లో మోసం చేసి ఈ ప్రాంతానికి ఇన్ని ఉద్యమాలు వచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఎంతోమంది పుట్టినరు, ఎంతోమంది ఉద్యమాలు చేసిండ్రు, ఎన్నో గెలిచిన సీట్లు గెలిచిండ్రు, కానీ మళ్ళీ విలీనమైన పోయిండ్రు. కానీ ఒక కేసీఆరే కదా జెండా ఎత్తినప్పటి నుంచి రాష్ట్రం తెచ్చేంత వరకు రాష్ట్రం రావడానికే అందరితో కలిసింది తప్ప రాష్ట్రం రావడం ఎజెండాగానే కొట్లాడిండు తప్ప రాజకీయ లబ్ధి గురించి ఏనాడైనా కొట్లాడిండా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నిజంగా రాజకీయ లబ్ధి గురించి ఆలోచన చేసింటే కేంద్ర మంత్రి పదవిని వదులుకుంటారా? వితౌట్ పోర్ట్ఫోలియో మినిస్టర్ ఈ దేశంలో కేసీఆర్ లాగా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఉంటారా? కన్న కష్టాలు పడి చెమటొడిసి కన్నీళ్లు పెట్టుకొని కష్టపడి ఉపవాసాలుండి కడుపు కట్టుకొని తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాల్లో తెలంగాణలో మా రాష్ట్రాలను కలపడని ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అనేక చుట్టుముట్టు రాష్ట్రాల వాళ్ళు పోటీలు పడి ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇవాళ మీరు ఏదో చెప్పిండ్రు, నమ్మి అధికారంలో వచ్చిండ్రు, కానీ మేము ఏం చేయలేదని కాదు మీకు అధికారం ఇచ్చింది, మాకన్నా మీకు ఎంతో ఎక్కువ చేస్తారనే అధికారం ఇచ్చిండ్రు, కానీ మేము ఏం చేయలేదు మీకు అధికారం ఇవ్వలే. మేము 10,000 ఇస్తే ఎకరకు మీరు 14,000 అన్నారు, మేము 2,000 ఇస్తే మీరు 6,000 అన్నారు, మేము ₹1,00,000 కళ్యాణం ఇప్పిస్తే తులం బంగారం అన్నారు. ఇట్లా ఎన్నో అంశాల్లో మీరు మాకన్నా ఎక్కువ ఇస్తామంటే మీకు అధికారం ఇచ్చారు. ఎక్కువ ఇచ్చడానికి హామీల మీద దృష్టి పెట్టాలి, గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలి, కానీ అవన్నీ వదిలిపెట్టి ఈరోజు ఈ రకంగా మాట్లాడడం, తెలంగాణకి ఏం చేయలేదని చెప్పడం కాదది. మా హాయంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ పైన ఉన్నట్టు అన్ని ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబీకి ఇచ్చే ప్రసక్తే లేదని కొట్లాడినాం. సరే టెక్నికల్గా మీరు కొన్ని మాటలు మాట్లాడవచ్చు, కానీ అప్పచెప్పలేదు. ఇప్పుడు మరి ఈరోజు విజయవాడలో ఆఫీస్ పెడతామని చెప్తున్నారు, హెడ్ క్వార్టర్ ఆఫీస్ కేఆర్ఎంబీది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు ఇది గొప్ప విజయం మనం సాధించుకున్నామని చెప్తా ఉన్నారు. కేఆర్ఎంబీ మీద దృష్టి పెట్టండి, వాళ్ళ పరిధిలో పోకుండా ఈ ప్రాజెక్టులు ఆపడానికి ప్రయత్నం చేయండి. దాని మీద కలిసి ఢిల్లీలో కొట్లాడడానికి మేము సిద్ధమని కూడా చెప్పినాం. మాకు భేషజాలు లేకుండా మా జిల్లాను మేము కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని తెచ్చుకున్నటువంటి పార్టీ కనుక అవసరం అనుకుంటే మా నాయకుడు చెప్పిండు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, మేము కూడా వస్తామని. కొట్లాడడానికి వస్తాం, మాట్లాడడానికి వస్తాం. ఇలా కేఆర్ఎంబీ కృష్ణా రివర్ బోర్డు మొత్తం చేతిలోకి వెళ్ళిపోయిందంటే ఈ పాలమూరు దుస్థితి ఏంటి, పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, పాలమూరు తాగడానికి నీళ్ళు ఎట్లా, హైదరాబాద్ నీళ్ళు తాగడానికి ఎట్లా? దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ముందు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అడగండి, గట్టిగా కొట్లాడండి. ఆ రోజు నీళ్ళు అడగకుండా ద్రోహం చేసింది ఎవరు? నీళ్ళు అడగకుండా ద్రోహం చేసింది ఏ ప్రభుత్వం ఉంది? తెలంగాణను బచావత్ ట్రిబ్యునల్ కూడా క్లారిటీగా క్లియర్గా చెప్పింది, పాలమూరుకు అన్యాయం జరిగింది, నీళ్ళ వాటర్లో అన్యాయం జరిగిందని చెప్పింది. దాని మీద మీరు పోరాటం చేయండి. ఆ రోజు ఏ కవికి కలం వచ్చినా పల్లె పల్లెలో పల్లెరుగాయ, పాలమూరు గోస ఇవి వచ్చినాయి తప్ప ఏ ఒక్క కవి చేతిలో కూడా సంతోషం రాలా. మరి ఈరోజు
తెలంగాణ ప్రజలకు మా మామనార్ ప్రజలకు బాగా గుర్తుంది. హంద్రీనీవా పాదయాత్ర చేస్తే నీళ్ళు కావాలి రాయలసీమలో. మరి ఎవరు హారతులు పట్టిండ్రు, ఎవరు తిలకాలు దిద్దిండ్రు తెలంగాణ నీళ్ళు తీసుకుపోతుంటే? పోతిరెడ్డిపాడు ఎవరి హాయంలో దొక్కొని పోయినరు? పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఎట్లొచ్చింది? మరి దాని కారకులు ఎవరు? ఒక్కనాడైనా కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేసిండ్రా? కనీసం చెప్పుకుంటూ పోతే పుట్టెడు దుఃఖాలు ఉన్నాయి. ఇలా కాలువల కాడ ప్రాజెక్టుల కాడ నిద్రలు కాసింది ఈడ మేము అందరం ఉన్నాం. జిల్లా ఎమ్మెల్యేలం కేసీఆర్ గారు పిలిపిస్తే హరీష్ రావు గారు మేము అందరం ఉండి ప్రాజెక్టుల కాడ నిద్రలు పోయినాం. ప్రతి ప్రాజెక్టు దగ్గర దినాలు రివ్యూ చేసుకున్నాం, కాపలా కాసుకున్నాం, చెరువులు పూడిగా తీసుకున్నాం. అతిపెద్ద రిజర్వాయర్లని 14, 17, 10, 15 టీఎంసీల రిజర్వాయర్లని కట్టుకున్నాం. కేంద్రం నిధులు ఇస్తా అని చెప్పి నిధులు ఇవ్వకపోయినా సొంత డబ్బులతో పనులు చేసుకున్నాం. ఒక విజన్తో కేసీఆర్ గారు ముందు పోయిండు. ఒక విజన్తో రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాం, పాలమూరుని కాపాడుకున్నాం. కాలువలు తోగితే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. 90% పనులు పూర్తయినాయి. దాన్ని వదిలిపెట్టి మేము యాత్ర చేస్తుంటే మీరు పోటీ యాత్రలు చేసి బదనాం చేయడం మానుకొని పనుల మీద దృష్టి పెట్టాలి. సూర్యుని మీద దుమ్ము వదిలితే మీకంటేనే పడుతుంది. సూర్యుని మీద దుమ్మెత్తిపోవడం కాదు. అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీ హామీలు నెరవేర్చుకొని పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. కానీ ఉంటే మీరు పోయి యాత్ర పేరు మీద మీరు పోతే కాదు. ముఖ్యమంత్రి గారే మన జిల్లా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సందర్శించండి, అక్కడనే రివ్యూ మీటింగ్ పెట్టండి. మేము వచ్చి కింద కూర్చుంటాం, మేము అక్కడ ముందర కూర్చుంటాం. ముందర కూర్చొని మాకు కావాలి పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ కావాలా, రివ్యూ పెట్టండి. మేము కూడా కూర్చొని మాకేమైనా అడిగితే నేను చెప్తాం సలహాలు. ఇరిగేషన్ మినిస్టర్ తీసుకుపోయి మీరు రివ్యూ చేయండి. అంతేగాని మమ్మల్ని తిట్టినంత మాత్రాన, కేసీఆర్ గారిని అన్నంత మాత్రాన పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరు ప్రజలకు చూడలేదా? 2014 కన్నా ముందు తెలంగాణ ఏంది, 2014 తర్వాత తెలంగాణ ఏంది? మీ ఆత్మకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా తెలియదా? కేసీఆర్ గారిని దూషిస్తే అయిపోద్దా? కేసీఆర్ గారిని విమర్శిస్తే అయిపోద్దా? అది ఎలక్షన్ వల్ల జరిగింది, ఎలక్షన్ వరకు అయిపోయింది అది కథ. కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పోయేది నష్టపోయిన దాన్ని చూసి మా దగ్గర కూడా ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు. కనుక మేము అది ఎట్లా చేయాలి, ఎన్ని రోజులు చేయొచ్చు, దీన్ని చేయకపోతే ఏం నష్టమని మేము పోతున్నాం. మీరు అక్కడ పోయి రివ్యూ మీటింగ్ పెట్టండి, ఎంత పని అయిందని అడగండి, ఎంత పని ఎన్ని రోజులు చేస్తారో చెప్పండి. అంతేగాని ఇది తెలంగాణకు కానీ, ఇది పాలమూరు కానీ, మన జిల్లాకి మామూనార్ కానీ పనికొచ్చేది కాదు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు తప్ప కొట్లాడుకొని ఆగమాగం చేసుకుంటే కాదు, ఇప్పుడు అయ్యేది కాదు. కనుక ప్రాజెక్టులను తొందరగా కంప్లీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా
టీఆర్ఎస్ నాయకులం ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం రేపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శించడానికి వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చాలా సంతోషం, వాళ్ళకి స్వాగతం. ఈ పని ఇంకా ముందే చేయవలసి ఉండింది, కానీ వాళ్ళ ఉద్దేశం ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి వస్తున్నారా, కేవలం పోటీ యాత్రన? నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి అదే రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పోవడం, మళ్ళీ మేము రేపు మేడిగడ్డ పోతున్నాం అనేది ప్రకటిస్తే పాలమూరుకు వాళ్ళు రావడం, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ చూడడానికి. అసలు ఇది అర్థం కాని పరిస్థితి. ప్రజలకు మీరు చేసిన వాగ్దానాలతోని, మీ మాటలతోని, మీ మాయ మాటలతోని ప్రజలు మీకు నమ్మి ఓటేసిండ్రు. మీకు అవకాశం ఇచ్చిండ్రు, అధికారం వచ్చింది. సరే, ఏం మాట్లాడినా మీకు అధికారం ఇచ్చింది కాబట్టి ఇప్పుడైనా అవన్నీ మానుకొని అసలు ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, ప్రజలకి ఏం చేయాలి, ప్రాజెక్టులో కంప్లీట్ చేయాలి ఆలోచన చేయండి. కానీ పొద్దున్న లేస్తే గత ప్రభుత్వం ఏం చేసింది దాని గురించి మాట్లాడుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి మేడిగడ్డకు మేము ఎందుకు వెళ్తున్నామంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అందరూ కొనియాడిన ప్రాజెక్ట్ అది. దాంతో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి, ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నది అనేది వాస్తవం. మరి అటువంటి ప్రాజెక్టులో 84 పిల్లర్స్ ఉన్న ఆ ప్రాజెక్టులో ఒక మూడు పిల్లర్ దగ్గర కొంత ప్రాబ్లం వచ్చినమాట వాస్తవం. అది దురదృష్టకరం. దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఏం చేయాలి, రైతులకు నీళ్ళు ఎట్లా అనే ఆలోచన వదిలిపెట్టి ఎట్లా గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు ఏం చేయాలి ఆలోచన లేదు మీకు. మరి మీరు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్టుని, కాళేశ్వరం ప్రాజెక్టును మీరు బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి నిజాలు ప్రజలకు తెలియజెప్పాలని మా పార్టీ రేపు అక్కడ వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము దాన్ని అక్కడ మేడిగడ్డ మేము పోతామంటే వాళ్ళు పాలమూరుకు వస్తాం అంటున్నారు. అంటే ఇది అర్థం కాని పరిస్థితి. ఒక ప్రభుత్వం చేసే పనులు కాదు ఇది. మీరు పెట్టుకోండి, యాత్ర పెట్టుకోండి, చూడండి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా కంప్లీట్ చేయాలి, ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి, జిల్లాకి ఎంత తొందర నీళ్ళు వేయాలని ఆలోచన చేయండి. కానీ పోటీ యాత్ర లేనిది ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. మళ్ళొకసారి వాళ్ళకి స్వాగతం పలుకుతా ఉన్నాం. పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు జిల్లాకి ఇవ్వడం కేసీఆర్ యొక్క ఘనత. మహబూబ్నగర్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించి మహబూబ్నగర్ కష్టాలు చూసి, మహబూబ్నగర్ జిల్లా ప్రజల కష్టాలు చూసి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రకరకాల అడ్డంకులు సృష్టించడం జరిగింది. ప్రతిపక్షాలు ఎన్నో రకాల కేసులు వేయడం జరిగింది ప్రాజెక్టు మీద. ప్రాజెక్టును ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఇంతవరకు ఇటువంటి చూడలే. ఏ జిల్లా ప్రజాప్రతినిధులైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఆ జిల్లాలో వచ్చే ప్రాజెక్టులకు సంఘీభావం తెలిపి
ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చూస్తారు కానీ గతంలో ప్రతిపక్షాలు ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావద్దని ప్రయత్నం చేశారు, కేసులు వేసారు, అడ్డం పడ్డారు. అవన్నిటిని అధిగమించి ప్రాజెక్టుకు అనుమతులన్నీ రావడానికి పనిచేయడం జరిగింది, అనుమతులు రావడం జరిగింది. దాదాపు 90% పనులు కంప్లీట్ అయిన ప్రాజెక్టులన్నీ కూడా 5 రిజర్వాయర్లు. మరి మిగతా పని కంప్లీట్ చేసి ఆల్రెడీ కాలువలకు టెండర్ కూడా పిలవడం జరిగింది గతంలో. మరి అవి పూర్తి చేసి మా జిల్లాను సస్యశ్యామలం చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంలో అడ్డం పడ్డారు, ప్రాజెక్ట్ ఆల్సాన్ కావడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ కేసులు వేయడం జరిగింది కాబట్టి, ఇక్కడ ప్రాజెక్ట్ ఆగడం జరిగింది కాబట్టి, పనులు చేయడానికి ఇబ్బంది ఉంది కాబట్టి పనులు ఆగడం జరిగి ఆ లోపల ముఖ్యమంత్రి గారు కాళేశ్వరాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అప్పుడు కేసీఆర్ గారు. దాన్ని కూడా పాలమూరు దక్షిణ తెలంగాణను కేసీఆర్ పట్టించుకోలేని మాట్లాడడం జరిగింది, కరెక్ట్ కాదు. మీ నిర్వాహకం వల్లే, మీరు వేసిన కేసుల వల్లే పాలమూరు లిఫ్ట్ ఆలస్యమైంది. అయినా అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈరోజు అన్ని అనుమతులు, అన్ని పర్మిషన్ రావడం జరిగింది. మరి ఇప్పుడైనా చిత్తశుద్ధితోని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు మీరు ఇంకా ఎంతో ఘనంగా చేస్తారని మీరు నమ్మి మీకు 12 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి. రేపు వచ్చి అక్కడ మరి ఏ ప్రాజెక్ట్ చూస్తారో, ఏ రిజర్వాయర్ చూస్తారో చూడని, కానీ అక్కడ వచ్చి కూడా రాజకీయం చేయకండి దయచేసి. పాలమూరు ప్రజల జీవితాలతో ఆడుకోకండి. రేపు మీరు ఒక కాంక్రీట్గా అధికారులతో చర్చించి మరి ఆ పనులు ఎంతకు జరిగినాయి, ఎంతవరకు జరిగినాయి, ఇంకేం చేయాలి, ఎంత తొందరగా కంప్లీట్ చేయాలి నిర్ణయాలు తీసుకోండి, పని చేయండి. కానీ మేము మేడగడ పోతా, మీరు అంటే మేము పాలమూరు పోతా, ఇదేం పద్ధతి? ఇదేం కదా, చిన్నపిల్ల ఆడుకున్నట్టు ఉన్నది. అసలు అర్థమే లేదు. ఒక ప్రభుత్వం నడిపే పద్ధతేనా ఇది? మరి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. మా జిల్లా తరఫున ఇప్పుడే సహచరుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్లనే పాలమూరు జిల్లా వెనుకబడ్డది. అసలు పాలమూరు జిల్లా వలసలు పోవడానికి దాదాపు 14 లక్షల మంది వలసలు పోవడానికి పాలమూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీయే కారణం. మరి పాలమూరు జిల్లాను నాశనం చేసిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడడం అనేది, ఇప్పుడు ఏదో మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు? ప్రజలు గమనిస్తున్నారు. అసలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ఆలోచన విధానంతో పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. నిజానికి కూడా తాగునీటి విషయానికి క్రితం శ్రీనివాస్ గౌడ్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తాగడానికి నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడే మా జిల్లా ప్రజలు. ఒక ఉదాహరణ, నా జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో చిన్నవి పెద్దవి కలిసి 200 తాండాలు ఉన్నాయి. ఈ నాయకులు గత 70 ఏళ్లలో కాంగ్రెస్ నాయకులు కనీసం 7 తాండాల్లో వాటర్ ట్యాంకులు కట్టలే. 7 కనీసం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమం భాగంగా 200 తాండాలకు 200 తాండాలు వాటర్ ట్యాంకులు కట్టి అప్పుడు గిరిజన నిలిచింది. ఇంత గొప్పగా పనిచేయడం జరిగింది ప్రభుత్వం. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, సాగునీళ్ళు లేని పరిస్థితి, రోడ్లు లేని పరిస్థితి, వలసలు పోయే పరిస్థితి. మరి అటువంటి జిల్లాని ఈరోజు అభివృద్ధి పదవులు ముందు తీసుకెళ్ళి ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంకా గొప్పగా మీరు అభివృద్ధి చేయండి. మరి ముఖ్యమంత్రి గారు మా జిల్లా వాసి, ప్రజలు ఇంకా ఎంతో గొప్పగా చేస్తారని ఆశించారు. దాని తగ్గట్టుగా పనిచేసి జిల్లా ప్రజలకు న్యాయం చేయండి. కానీ అనవసరంగా డ్రామాలు వద్దు, రాజకీయాలు వద్దు. అసలు ఇంత పరిస్థితి ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఏ ప్రభుత్వమైనా గెలిచిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది ఆలోచన, అదే పని మీద ఉన్నారు, వేరే పని ఏం లేదు. అరే మీరేం చేస్తారు చెప్పంటే, గతంలో వాళ్ళు అట్లా చేసారు, మీరు చెప్పుకుంటూ పోతే ఇక మాకు అదే సరిపోతుంది మొత్తం.
ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాకి ఎంతో అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు సరిదిద్దుకునే అవకాశం ఉంది. సరిదిద్దుకొని పాలమూరు లిఫ్టిగేషన్ రేపు వెళ్తున్నారు కాబట్టి పాలమూరు లిఫ్టిగేషన్ను తొందరగా కంప్లీట్ చేసి ఆ జిల్లాను ఇంకా సస్యమం చేయడానికి కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మీరు చేతగాక వదిలిపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టుగా పేరు తెచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా మా ప్రభుత్వంలోనే దాన్ని రన్నింగ్ ప్రాజెక్ట్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దాదాపు సగం జిల్లాకు ఉమ్మడి పాలమూరు సగం జిల్లాకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి పాలమూరు లిఫ్టిగేషన్ కంప్లీట్ అయితే ఇంకా మొత్తం సగం జిల్లాకు నీళ్ళు వస్తాయి. పాలమూరు మొత్తం సస్యమలు అవుతుంది. ఆ దిశగా పాలమూరు లిఫ్టిగేషన్ కంప్లీట్ చేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి, కానీ ఈ డ్రామాలు చేయకండి అని నేను కోరడం జరుగుతాను. సో దీని అర్థమేమున్నది? మేము మేడిగడ్డ పోతే మీరు పాలమూరు అవుతుంది, అసలు అర్థమే కాలే. సంతోషం అయినా వస్తున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని చూసారా మీరు వస్తున్నారు, చాలా సంతోషం. మరి రేపు ఆ పాలమూరు లిఫ్టిగేషన్ కంప్లీట్ చేయడానికి మీరు పకడ్బందీగా కార్యాచరణ చేసి కంప్లీట్ చేసి చెప్పాను, కానీ అక్కడ పోయి డ్రామాలు చేయకండి దయచేసి. ఆడ మళ్ళీ మట్టి నల్లగా ఉండే, ఇది తెల్లగా ఉండే, ఇది అవుతుంది, అది కాదు సబ్జెక్టు. ఆ ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ చేయాలని ఆలోచన చేయడానికి కోరుకుంటూ మరి ఇటువంటి డ్రామాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఈత పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారము. ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల బృందానికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఎందుకంటే దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ 70 సంవత్సరాల లోపల ఎక్కువ భాగము 50 సంవత్సరాలకు పైననే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు మా మహబూబ్ నగర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇంతకుముందు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వీటన్నిటిని గమనించి మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ తెచ్చి ఈరోజు ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరికి కళ్ళగట్టినట్టు కనిపిస్తున్నది. ఈరోజు నీళ్ళ విషయంలో ఎంత ఇబ్బంది ఉంటుండే, వ్యవసాయదారులకు ఎన్ని సమస్యలు ఉంటుండే, ఎక్కడ ఈరోజు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ వచ్చే ఆదాయాన్ని మొత్తంగా తీసుకుపోయి ఆంధ్రలో పెట్టి వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కట్టిన ప్రాజెక్టులు ఈరోజు అందరికీ కళ్ళ కనిపిస్తున్నాయి. ఎక్కువ భాగము సింహభాగము ఈరోజు ఆంధ్రకే ఉపయోగంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీటన్నింటినీ ఆలోచన చేసి తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అటు ఉత్తరాన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇక్కడ దక్షిణాన పాలమూరు రంగారెడ్డి కానీ ఇటువంటి విషయాలు తెచ్చి ఎంత గొప్పగా ఈరోజు మనకు కళ్ళకు కనిపిస్తున్నాయో. జరగవచ్చు ఈరోజు యాక్సిడెంటల్గా చిన్న చిన్న సమస్యలు జరగవచ్చు, ఎక్కడైనా జరుగుతాయి. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఇటువంటి విషయాలు జరిగిన విషయాలు ఉన్నాయి. వీటన్నింటిని పట్టుకొని ఏదో తప్పు చేసిండు, ఏదో ప్రజలకు అన్యాయం చేసిండు అనే విషయం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విషయాలు మనమందరం దృష్టిలో పెట్టుకొని గతంలో ఏ విధంగా సమైక్య పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఏదైతే అభివృద్ధి కానీ వారి యొక్క పండించే పంటలు కానీ ఏ విధంగా ఉంటుండే, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ మంచి కరెంటు 24 గంటలు కరెంటు ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు మంచి వర్షాల వలన పంటల యొక్క అభివృద్ధి ఏ విధంగా వచ్చింది. అప్పుడు 60-65 లక్షల పంటలు అప్పుడు 2014 కంటే ముందు ఉంటే ఇప్పుడు ఈరోజు దాదాపు 3 కోట్ల పైన ఇదేమో మెట్రిక్ టన్నుల ధాన్యం పండడం జరుగుతుంది. ఇది మామూలు విషయం కాదు, ఇది ఆషామాషి విషయం కాదు. ఈరోజు దేశానికి అన్నం పెట్టే పరిస్థితి మన తెలంగాణ వచ్చిందంటే అది మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఘనత కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ప్రభుత్వము అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పార్టీలు మారచ్చు, ఏ పార్టీ అని రావచ్చు. వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఏదైనా ఒకటే ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వమే. పార్టీలు మారచ్చు, కానీ ప్రజలకు సేవ చేయడం అనేది ముఖ్యం. వీటన్నిటిని మర్చిపోయి ఈరోజు ఏదో ఒకటి
పోటాపోటీగా చేసిన పనులను ఎత్తి ఎత్తి చూపుడు ఇవన్నీ చేసాము. ఇదైతే ఈ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏ విధంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఉండే ఈ ప్రత్యేకంగా మహబూబ్ నగర్ ప్రజలు ఏ విధంగా వలసలు పోతుంది గతంలో, ఇప్పుడు అదే మహబూబ్ నగర్కు చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల్లో ఉండే ప్రజలు వచ్చి అక్కడ పనులు చేసుకొని బ్రతకడం జరుగుతుంది. అది కేసీఆర్ గారి యొక్క ఘనత కాదా? అటువంటి పరిస్థితి ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈరోజు ఎందుకొరకంటే ప్రజలు తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థికంగా అభివృద్ధి పడి ఈరోజు ఎవరికి కడుపు మాడే పరిస్థితి లేదు. వాటన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చిన పథకాలు సరైన టైంలో అమలు కావడం లేదు అని అడగడానికి కూడా వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా కట్టి ఉన్నారు. అదేవిధంగా గతంలో ఉన్నట్లు ప్రజలు కొంచెము కడుపు ఆకలి మంటతోటి ఉంటే మీరు ఇచ్చిన పథకాలు ఏం జరుగుతున్నాయి, ఏం సంగతి అనేది అడిగేవారు. అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టులు సందర్శనం చేయడము అంటే మామూలు ఇది కాదు. మేము ఈ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, మేము ఏం చేయాలి అని దాన్ని బట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. కానీ ఏదో అడ్డగోలుగా మాట్లాడి మీరు తప్పులు చేసినారు, మీరు ఇది చేసినారు అని మాట్లాడడం సబబు కాదు అని తెలుపుతూ సెలవుకుంటున్నాను. అవును, అది ఆయన వ్యక్తిగతమైన విషయం. హండ్రెడ్ 100% అది కూడా వ్యక్తిగతమైన విషయము. ఈరోజు ఓటు హక్కు వచ్చినప్పుడు ఒక మనిషికి స్వాతంత్రం అన్ని విధాలుగా ఈరోజు ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. అవి మనం ఎవరిని కాదనలేము. 100% మా ఏదైతే మా బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు ఓకే అంటే నేను నిలవడానికి కూడా వాళ్ళు అది డిపెండ్ ఆన్ హైకమాండ్. రైట్. Okay.